హాయ్ అండి. దోశ పిండితో ఎప్పుడు వేసే దోశలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ దోశల్ని ఇష్టంగా తింటారు. ముందుగా అయితే దోశ బ్యాటర్ని తీసుకొని ఈ దోశ బ్యాటర్లో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సాల్ట్ని వేసుకొని ఈ మొత్తం కలిసేలాగా కలుపుకొని, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకొని కలిపేసుకొని మూతని పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి. ప్యాన్ పై ఆయిల్ని వేసుకొని ఈ దోశ బ్యాటర్ని వేసుకొని ఇలా పైన ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని మూతని పెట్టి సిమ్లోనే 3 నిమిషాల వరకు కాల్చుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసుకొని ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.